గుడ్ మార్నింగ్. ఆంధ్రజ్యోతి బడ్జెట్ ట్యాబ్తో హ్యాపీ టుడే బుధవారం 24/7/2024 ఆంధ్రజ్యోతి పేపర్ ఎడిషన్లో మాదే బాధ్యత అంటున్నాం. రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ప్రపంచ బ్యాంక్ రుణం తీర్చుకుంటాం. ఏపీ ఎంత వాటా భరించగలదో చూస్తాం. దాన్ని గ్రాంట్గా ఇవ్వడంపై నిర్ణయం. పోలవరం ప్రాజెక్టు ఖర్చంతా మాదే. ఆర్థిక మంత్రి నిర్మల స్పష్టీకరణ. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా వరాలు చల్లు. అమరావతికి ప్రత్యేక సహాయం. ఈ ఏడాది 15,000 కోట్లు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు. సాధ్యమైన త్వరగా పోలవరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో సొమ్ములు. కేంద్ర బడ్జెట్లో ఆపన్న హస్తం. కష్టకాలంలో కేంద్ర నిధులు వస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు. కొప్పూరి రోగల్ నోట్స్ అభివృద్ధి. యువనేత నైపుణ్యానికి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్. బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాలకు నిధులు పెద్దపీట. మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు. అందులో అప్పులు 14 లక్షల కోట్లు. బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. యువతకు 2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజీ. నీటి రద్దు అక్కర్లేదు. పోలీసు అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు. మాధవరెడ్డిని విచారిస్తున్న అధికారులు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ఘటనపై కీలక పరిణామం. పసిడి పతితనం. బంగారంపై కస్టమ్ డ్యూటీ 6% తగ్గింపు. 4,000 మేర పడిపోయిన బంగారం ధర. మొబైల్ ఫోన్లు, ఛార్జీలపైన సుంకం తగ్గింపు. ఊరంతా కాసంతే. వేతనీయులకు నిరాశ నిర్మల. ప్రస్తుతం బడ్జెట్ నూతన బడ్జెట్ తరగతి మరింత అధిగమిస్తుంది. వైనాట్ ప్రతిపక్ష నేత హోదా. సంప్రదాయానికి భిన్నంగా జగన్ పాటలు. ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటం. ఇప్పటికే స్పీకర్కి లేక తాజాగా హైకోర్టుకు హోదాకు ఆదేశాల కోసం పిటిషన్. ఎన్నికల్లో ఏ హోదా ఇవ్వని ప్రజలు అయినా సొంత ప్రజల కోసం పట్టు. జగన్ అక్రమాస్తుల కేసుపై రోజువారీ విచారణ. ఇంక రెండో పేజీ చూసినట్లయితే స్పోర్ట్స్. సఫారీ అదుర్సు, చాను చౌపు, పసిడి వైపు. బడ్జెట్ కెల్ ఇండియా భారీ నిధులు. సెల్లర్లు ఏం చేస్తారో. రాఫెల్ ఫైటర్లకు రిపీట్ డౌన్లోడ్. లంక T20 కెప్టెన్గా అసలంగా 5లోనే మదన. జగన్కు మెదడు లేదని జనానికి అర్థమైంది. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో హత్య. వైనాట్ ప్రతిపక్ష నేత హోదా. ప్రతిపక్ష నేత హోదా కల్పించండి. అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శులను ఆదేశించండి. హైకోర్టులో జగన్ పిటిషను. సంప్రదాయ భిన్నంగా జగన్ పాటలు. ప్రతిపక్ష నేత హోదా కోసం ఆరాటం. ఇప్పటికే స్పీకర్కు లేక తాజాగా హైకోర్టుకు ఎన్నికల్లో ఏ హోదా ఇవ్వని ప్రజలు. జగన్ అక్రమాస్తుల కేసులపై రోజువారీ విచారణ. సజ్జల ఆలయ నిందితులుగా చేర్చలేదు. నీటి రద్దు అక్కర్లేదు. టీడీపీ ఓటు రద్దు. 20 మంది రాజ్యసభ సభ్యులు. ఇక 3వ పేజీ ఆంధ్రజ్యోతి. లంకను ముంచెత్తిన వరద. భద్రాచలంలో తగ్గుముఖం. తూర్పున ఇంకా రుతి. కుప్పం నియోజకవర్గంలో ప్రజల నుండి ఆర్డీలు చేరుస్తున్న నారా భువనేశ్వరి. ఆదర్శ గ్రామాన్ని తీర్చిదిద్దారు. జలాదివాస్తమైన సంగమేశ్వరుడు. బస్సుతో తొక్కించి కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మధ్య ఘర్షణ. కోనసీమ లంకకు పోటెత్తిన వరద. ఈ ఒక మార్కెట్ కమిటీలో నిలుపుదల ఉత్తర్వులు జారీలు. జల దిగ్బంధులు 170 గ్రామాలు.
చెదురుమదురు వర్షాలు. రాష్ట్ర నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరు కురుస్తుంది, మరోవైపు సముద్రతీరంగా రుతుపవనాలు గాలి వీస్తున్నాయి. వీటికి ప్రభావంతో మంగళవారం కోస్తా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రానున్న 20 గంటలు ఉత్తర కోస్తాల పలు చోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణం తెలిపింది. ఎంపీడీఓ ఉదయం లభ్యం. విజయవాడలో ఏలూరు కాలువల గుర్తింపు. టెండర్ దరఖాస్తుల్లో సవరణ అవకాశం. ప్రత్యేక హోదా ఊసలేదు రఘువీర. ఆత్మహత్యకు కారణం ఇదే. ఈ కామర్స్తో రైతు ఉత్పత్తులు వేగం. ఆర్ఎస్ఎస్ చీఫ్తో శేఖర్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు కొరియా బృందం సంసిద్ధం. ఈ 4 పేజీ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి తమశోభం జ్యోతిర్గమయ సంకీర్ణ బడ్జెట్. 2 భారత్లు 2 మిత్రపక్షాలు. అమరావతి బీహార్ ఉన్న పదాలు ఢిల్లీలో వినబడలేవు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి కొన్ని పార్టీల మద్దతుపై ఆధారపడవలసిన ఏం జరుగుతుందో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. అనుమాన అభివృద్ధి, లోటు బడ్జెట్, అప్పులతో తలమవుతున్న రాష్ట్రాలు ఉన్నతకాలంగా సంకీర్ణ ప్రభుత్వంతోనే ప్రజల సమస్యలు ఎంతో కొంత పరిశీలమవుతాయన్న విషయంలో సందేహం లేదు. గల్ఫ్ లేఖ. ఆచార్యుల నియామకాలకు సవాల్ ఎన్నో. ఆరోగ్య కార్డులు ఇవ్వాలి. ఐదో పేజీ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి 5వ పేజీ ఎన్టీఆర్ జిల్లా వార్తలు వచ్చింది. ఇంకా అమరావతికి జోస్. ఎన్నాళ్ళకో 10 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం. రాజధాని ప్రాంతంలో వెలువెత్తిన హర్షం. విశాఖ, చెన్నై పారిశ్రామిక అభివృద్ధికి నిధులు. గన్నవరం, కంకిపాడు, పెట్లపల్లి రోడ్లు ఇందులో భాగమే. తాజా ప్రకటనతో ఈ ప్రాంత అభివృద్ధి ఆశలు. పునర్నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో హోతాం. 15,000 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటన. అమరావతి ప్రాజెక్టులన్నీ 51,000 కోట్లు కావాలి. కేంద్రం నుంచి ఇదే సహాయం ముందు రావాలి. తక్షణ సహాయంతో ప్రాధాన్యత పలు చర్చించేందుకు అవకాశం. ప్రజాతం ఏమిటి? బీజీవైఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రానికి పాలాభిషేకం చేస్తున్న మహిళలు. చేపట్టవలసిన పనులు అనేకం. చంద్రబాబు సమర్థత నిదర్శనం. తాజా ప్రకటనతో ఆ ప్రాంత అభివృద్ధి ఆశలు. ఎంపీడీఓ అదృశ్యం విషాదాంతం. అమరావతి రైల్వేపై ఆశలు. పింక్ బుక్ల స్పష్టత. సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. నూతన జేసీ నిధి మీనా. మునురుకు వరద. ఆంధ్రజ్యోతి 5వ పేజీలో చూసినట్లయితే 6వ పేజీ చూసినట్లయితే ఇంకా సర్వత్రా హర్షం. కేంద్ర బడ్జెట్పై సర్వత్రా హర్షం. జగ్గేపేటలో ఏపీ ప్రతినిధితో తిరుగుతుందని శ్రీమంత్ తాతయ్య. ఆరోగ్య యోగా. అధికారులు ఉద్యోగులు యోగా శిక్షణ ప్రారంభిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ. పోర్టుల పనులు వేగంతో చేయండి. అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ. దొరకగుడిలో అంతర్గత బదిలీలు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా. నూతన జేసీ నిధి మీనా. ఆన్లైన్లోను యాప్కు వివేత బలి. వేతజీవులను నిరాశపరచవచ్చిన బడ్జెట్. నది జలాల పంపిణీపై సంప్రదింపులు జరపాలి. నెల వ్యవధిలో తండ్రి కొడుకు దుర్మరణం. చినుకు పెడితే చిత్తడే. బురద గంధయ్య రహదారి ప్రజల పాటలు. కూచిపూడి.
కండప్రకట గ్రామంలో జగనన్న కాలనీకై వెళ్ళింది ఆదాయం దుస్థితి. శ్రీవారి బీచ్ కష్టపడి కృష్ణా జిల్లా ఎంపిక. ఇక ఆంధ్రజ్యోతి 7 పేజీ చూసినట్లయితే మర్యాదపూర్వక కలయిక, కన్నుల పండుగ, బోనాల వేడుకలు, నగరంలో ఇన్ఛార్జ్ కమిషన్ పర్యటన, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత, పట్టణాలంకలో సమస్యల పరిష్కారం నిధులు తెస్తాం, అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన ఎస్ఆర్ఆర్ సివిఆర్ విద్యార్థుల బృందం, అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన దుర్గమ్మకు ఆషాఢ సారే, ఉద్యమిస్తానని మోసం, వైసీపీ మహిళా నాయకులపై కేసు నమోదు, పాయకరావుపేట. నేను విద్యుత్ సరఫరా ఆంధ్ర ప్రాంతాలు ఉంటుంది. ఇక పరిసరాల పరిశ్రమపై అవగాహన ఉండాలి. ఉద్యోగులను అలవెన్స్ను జమ చేయండి. ఇక నందమూరి రామకృష్ణ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి. అడ్వాన్స్ మెకానిక్ ఇంజనీరింగ్ ఫారెస్ట్లో ప్రాక్టీస్ మొదలైన యువకుడు ఆత్మహత్య. గజపతి నగర్ ఎమ్మెల్యే అతిథికి సత్కారం. మంత్రి రామనాయుడుకు ఘన స్వాగతం. నగరం కౌష్మ అధ్యయనం ఆధారపై వరి నాట్లు. సభాపర్వం 8వ పేజీ చూసినట్లయితే ఇంకా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం, గాడిని పట్టే వరకు సమిష్టిగా పనిచేస్తాం, తప్పులు చేసిన వారిని తక్కువ అంచవేస్తాం, అసెంబ్లీ సీఎం చంద్రబాబు ప్రసంగం. నా చేతిలో కత్తి పెట్టారు, పంచాయతీల నిధుల దారిమళ్లింపు నిజం. నేను తప్పు చేసిన శిక్షించండి. సభ్యులు హుందాగా వ్యవహరించాలి. నాడు నేడు అక్రమాలపై విచారణ. టీటీడీలో అక్రమాలు వాస్తవమే, వైసీపీ శాసనసభ సంఖ్య జగన్. మహీంద్రా బ్లాక్ లిస్టులో పోలీస్ శాఖ. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆఫీసులో ఏదైతే 11 లక్షల కోట్ల మూలధనం ఎంఎస్ఎంఈ రేటు. ఆంధ్రజ్యోతి 9వ పేజీ క్యాపిటల్ మార్కెట్పై పన్ను పోటు, ఇతమధికారం పేరుతో వడ్డించిన ఆర్థిక మంత్రి మూలధన బాపదు. కామర్స్ హబ్ ఏర్పాటు, ఎల్టీసీజీటీ 10 నుంచి 10% పెంపు, 15 కోట్ల అదనపు డెలివరీ వారదారులపై 8. ఇక ద్రవ్యలోటు అంచనా 4.9%. మార్కెట్కు బడ్జెట్ కుదుపు, హెరిటేజ్ లాభాల్లో 249% వృద్ధి, మరింత పరిష్కరించగా దివాలా చట్టం, కొన్న దాసుల బడ్జెట్. ఇంకా 10వ పేజీ చూసినట్లయితే యువతను మిత్రపక్షాల సంతృప్తిపరిచేలా బడ్జెట్, సమయం మారింది. రాష్ట్రాలు ఏమిచ్చారు, మాయితీల మంగళం. నిర్మలా గారి బడ్జెట్. అన్ని వర్గాల శేషకు అండ, కీలకంగా 9 రంగాలు. పోరాట కాస్తంత మొరార్జీ దేశాయ్ అట్టన్ ఇందిరా. గ్రామాభివృద్ధికి 2.60 లక్షల కోట్లు.
15,500 కోట్లుంట. వరద నివారణ, నీటిపారుదలకు, వరాలు, కోతలు, విద్యా రంగానికి 1.20 లక్షల కోట్లు. కాపీ కొట్టినందుకు చాలా సంతోషం. మహిళలు మరింత ప్రోత్సాహం. రక్షణకు 1,00,000 కోట్లంట. బడ్జెట్లో 3 లక్షల కోట్ల కేటాయింపు. ఆంధ్రజ్యోతి 12వ పేజీ చూసినట్లయితే యుగానికి ఒకటి. బడ్జెట్ ఇరుపు రంగే ఎందుకు? భవిష్యత్తు నిధుల్లో ఉద్యోగుల కల్పన. కొత్త కుల దృష్టికి 3 పథకాలు. కీలక పథకాలకు కేటాయింపులు. జల వనరులు, గంగానది సంరక్షణ పథకానికి 50% నిధులు పెంపు. కొత్తగా ఉద్యోగులను చేరే వారికి 1 నెల వేతన బోనస్. పట్టణాలకు మార్గదశ. పట్టణవాసులపై వరాల హర్షం. బడ్జెట్ 9 ప్రాధాన్యంలో పట్టణాలకు చోటు. అదనంగా 3 కోట్ల ఇళ్లు మంజూరు. మహిళలు కొనే ఆస్తులపై అత్యల్ప స్టాంప్ డ్యూటీ. $1.55 లక్షల కోట్ల వ్యవసాయానికి భారీ ఊతం. రైల్వే జోన్ ప్రస్తావనే లేదు. మోర్చా యూనియన్. రైల్వేకు 2.62 లక్షల కోట్ల కవచ్ ఏర్పాటు ప్రాధాన్యం. ఇంకా 13 పేజీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక బడ్జెట్లో ఉంది. ఏ రాష్ట్రంపై వివక్ష లేదు. ఏపీ హ్యాపీ. కేంద్ర బడ్జెట్లో అపనహస్తం. ప్రతి ఒక్కరూ 1.8 లక్షల అప్పు. మార్చి 1 దేశం అప్పు వాటికి కోట్లు ఉంది. అయితే ఇప్పటి వరకు భారత జనాభా 140 కోట్లు అనుకుంటే ఒక్కొక్క వ్యక్తిపై సుమారు 1.18 లక్షల అప్పున్నట్లు తెలుస్తుంది అంచనా. మైనర్ల కోసం కేంద్ర బడ్జెట్లో అపనహస్తం. 5 ఏళ్ల తర్వాత తొలిసారి వరాలు జల్లు. అమరావతికి ఆర్థిక సహాయం. కష్టకాలంలో కేంద్ర నిధులు వస్తున్నాయి. బీహార్కి బొనంజా. బడ్జెట్లో 26,000 కోట్ల కేటాయింపు. పెరిగాయి టెలికాం పరికరాలు పెరిగాయి. వడ్డీ చెల్లింపులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ల్యాబొరేటరీ వాడే రసాయనాలు తగ్గి. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జీలు, బ్యాటరీలు, బంగారు, వెండి, ప్లాటినం, చేపలు, రొయ్యలు మేత, తోలు చెప్పులు, బెల్టులు, ఇతర తోలు ఉత్పత్తుల తగ్గింపు. సోలార్ ప్యానెల్ తగ్గింపు. క్యాన్సర్ ఔషధాలు తగ్గించారు. పసిడి పతనం. చివరి పేజీ చూసినట్లయితే 14వ పేజీ సమస్యల ఉపశమనానికి ఆయుర్వేదం ఔషధం అంట. అంతలో ఎంత తేడా? ప్రొద్దుసరి టీవీ తెరిపిస్తున్న కేంద్ర మంత్రి వర్మ, పక్కన సీఎం రమేష్. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. మాదే బాధ్యత. అంతలో ఎంత తేడా? పోలవరానికి పూర్తి సహాయం. పెద్దిరెడ్డి అనుచరుడు. పోలీసు అదుపులు. పెద్దిరెడ్డి అనుచరుడు కొప్పర్తికి మహర్దశ. కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుగా అనుకూలత. ఓరవకల్లుకు ఊపిరి. 2,440 ఫైల్ మసి. రాత్రి 11 గంటలకు ఫైల్కి అగ్గి పెట్టారంట. ఎవరి? మాధవరెడ్డి. ఇది ఇంకా బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా సాక్షి పేపర్ చూసినట్లయితే నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం. పసిడి వెండి పోరాట. భారీ కష్టం సుంకం తగ్గింపు. ఉపాధి కల్పనకు అగ్ర తాంబూలం. వ్యవసాయ రంగంపై భారీ తగ్గింపు. ఈ ప్రియం
ఇవి చౌక బంగారం, వెండి, ప్లాటినం, పల్లడియం, రత్నం ఇవి చౌకుంటాయి. మెడికల్ ఎక్స్రే పేషెంట్లో వినియోగించే ట్యాబ్లు, మొబైల్ ఫోన్ ఛార్జీలు, మొబైల్ ఫోన్ ప్రింటెడ్ సర్క్యూట్ అన్నీ చౌకుంటాయి. దర్శక బడ్జెట్ మోదీ అది తప్పే అయినా ఉపయోగం. అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు. వస్తాను. అది అప్పే అయినా ఉపయోగమే. అంతా ప్రచారం అడవిడి. రాష్ట్రానికి వణిగే ప్రయోజనం ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ చివరికి జీరో. రైల్వే జోన్కి మళ్ళీ ముడిచెయ్యే. భూముల రీసర్వేకు కేంద్రం చేయి. ఏపీకి అప్పులు, బీహార్కు కేటాయింపులు, ఏపీకి అప్పులు. రాజధాని యువత డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు. నీట్ రీటెస్ట్కు సుప్రీం నో. నేను ఢిల్లీలో ధర్నా. రాష్ట్రంలో అరాచక విధ్వంసకాండపై వైఎస్ఆర్సీపీ సమాశంకరణ. ఉగాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొత్త శకం. చదువులు అనంతం. బడ్జెట్ కూర్చొని కాపాడుకునే బడ్జెట్ ఇది. కేంద్ర పన్నులు పెరిగిన తెలంగాణ వాటా. దర్శక బడ్జెట్. ద్రవ్యలోటు కట్టిన విజయం. యువత రైతులను విస్మరిస్తారు. ప్రత్యేక సాయంతో రాష్ట్రపతి ఆమోదం. ఢిల్లీలో ధర్నా. దేశం దృష్టికి అటవిక పాలన. రాష్ట్రంలో అరాచక విధ్వంసంపై కాండపై వైసీపీ సమసంకం. డిజిటల్ కామర్స్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చంద్రబాబు. ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్. కారు అడ్డుపెట్టి అత్యాగం తెగబడి. సినీ పెక్కిల వైఎస్ఆర్సీపీ నేత ఏదో సాంబశివరావుపై దాడి. కాళ్లకు తీవ్ర గాయాలు. తెల్లారక ముందే దుకాణం కూల్చేశారు. అభాగ్యురాలి జీవితం చితిపేశారు. ఇది ఇంకా న్యాయవాద సంక్షేమ నిధికి సభ్యత్వం. నాలుగో పేజీల్లో ఇంకా రైతులకు అమృతం ఇవ్వడం మరిచిన కేంద్రం. ఏపీకి ఇచ్చే రుణమే గ్రాంట్ కాదు. కార్యాచరణ ముఖ్యం. వికసిత భారత్ లక్ష్యం నెరవేరేనా? ఉద్యోగులను నిరాశపరిచింది. జంబో ములక్కడ దళే. దివిసీమకు బిడ్డకు జగన్ దీవెన. క్రికెట్కు పసుపు తెగులు. విద్యుత్ సాగుతో ముగ్గురు స్నేహితుల సహజీవ దానం. నెయ్యి కొనుగోలుపై 4 కమిటీ. మీ పిల్లలు లేరా? మీ ఇంట్లో ఇలా జరిగితే ఊరుకుంటారా? మాజీ ఎమ్మెల్యే బైరెడ్డిని నిలదీసిన ముత్తుమరి బాలిక. తెలంగాణ తలుస్తున్న ఇసుక లారీ పట్టివేత.
మహిళపై ఖచ్చిత దాడి, వృద్ధుల దారుణ హత్య అంట. బాపట్ల జిల్లా చీరల ఘటన, ఏటీఎం చోరీ, మైనర్ ప్రయత్నం. గౌరవ నైపుణ్యతకు ఉద్యోగ భారతం, బీహార్ నిధుల వరద. ఆర్థిక శక్తి, మహిళా శక్తి ఆర్థిక శక్తి అంటూ వ్యాసం వేశారు. కొత్తకు జై జై, పాతకు బాయ్ బాయ్. కొత్త పనుల విధానం ఎంచుకుంటేనే పోరాటం, గ్రామీణులకు గృహయోగం. ఇది ఇంకా దాస్ ఫౌండేషన్ కార్యకలాపాల షూర్, సముద్ర గర్భంలో పరిశోధనకు. ప్రిస్కర్ బాగు బాగు. ఎనిమిదిపై సాక్షి, నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం. ఉపాధి కల్పనకు తాంబూలం, వ్యవసాయ రంగంపై భారీ తగ్గింపు, 24-25 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల. భద్రత ప్రత్యేక దృష్టి. జనవరులకు 30,000 కోట్లు బడ్జెట్లో ఆవిష్కరించిన నామకరణ ప్రజలు. నిర్మాణ శవరంగాలు, తయారు రంగంలో భావితరం సమస్య ఉందండి. ఇండస్ట్రియల్ పార్కులు, భూటాన్కు ఆధిపత్యం మాల్దీవులంట. ఇక 9 150 లక్షల కోట్లు. పదివేల బయో ఇన్పుట్ రీసెర్చ్ కేంద్రాలట. యూరియాకి బడ్జెట్ సభ్యులు తగ్గింపు. రక్షణ కట్టుదిట్టం, రక్షణ రంగానికి 6.22 లక్షల కోట్లు. అట్టి పథకం కోసం 5 కోట్లు అంట. ఇక 10వ పొజిషన్లో అయితే ఇంకా పల్లెకు 3.0 ధమాకా, గ్రామీణ రోడ్లు 4 దశ షూరు, 24-25 కేటాయింపు 19 కోట్లు అంట. జోరుగా ఉపాధి కేటాయింపులు కోట్లు, 20 రకాల ఖనిజాలపై కష్టం రద్దు. సొంతింటి తన్ను పిఎంఏవై. ఉపాధికి మళ్ళీ హామీ, స్వచ్ఛ భారత్ వికాసం, అదనంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, గ్రామీణ రోడ్లు రై, విద్యుత్ సోలార్ వెలుగులు. గ్రామీణ ప్రాంతాల భూములకు భూ ఆధార 50,000 పాటు వడ్డీ రహిత రుణాలు. పట్టణ పేదలకు ఇళ్లకు 2.2 లక్షల కోట్లు. రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ తగ్గించాలి. సరసమైన రేట్లకి రుణాలు, వడ్డీ రియాయితీలు. మొత్తం అర్బన్ 2.0. రెంటల్ హౌసింగ్ మార్కెట్ల ప్రోత్సాహం, పారిశ్రామిక కార్మికుల కోసం అద్దె ఇల్లు, మహిళలు కొనే ఆస్తులపై సుంకం తగ్గింపు. అమరావతి అభివృద్ధి 10,000 కోట్లు. బడ్జెట్ ప్రసంగం స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రానున్న రోజులు మరిన్ని నిధులు అందిస్తాం. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. తూర్పు తీర రాష్ట్రాలకి ఏపీకి తీవ్ర అన్యాయం. ఉమ్మడి కూటమి వైఫల్యమే. నిధులు ప్రపంచ బ్యాంక్ నుంచి ఏపీకి అప్పులు, బీహార్కు కేటాయింపులు, ఏపీకి అప్పులు. అది తప్పే అయినా ఉపయోగమే అంటున్నాయి. ఇది ప్రజలకు ఉక్కిరిచేలా.
అంత ప్రచారం అడవడి. కేంద్ర పన్నులు పెరిగిన ఏపీ ఓటా. ఇంకా 12వ పేజీ చూసినట్లయితే మార్కెట్లను ప్రభావితం చేయదు. డేట్ టెన్షన్ అంటే దడ. ఎల్జీసీ సంవత్సరాలు. బ్యాంక్ షేర్లపైన పన్ను. స్టార్టప్ జోస్ ఇండస్ట్రీ ట్యాక్స్ చిన్న సంస్థల కోసం. పసిడివిడి పోరాట. రాజధానులు 3,300 తగ్గుదల. స్టార్ మార్కెట్ పసిడి వెండి ధరలు భారీ తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వేచ్ఛ 99% ప్యూరిటీ. పసిడి ధర క్రితం ముగింపుతో పోలిస్తే 3,350 తగ్గింపు. దిగివచ్చిన స్వచ్ఛంద కోటకి ఇదే స్థాయి దిగివచ్చిన 71 స్థాయికి చేరింది. అంతర్జాతీయ ధర ఇలా. మొబైల్ చౌక దిగుమతి సుంకం తగ్గింపు 20% నుంచి 15% కట్. ప్రస్తుతం తగ్గింపు సాధ్యంగా కేంద్రం పాల్పడుతుంది. అయితే తగ్గింపు ప్రభావం కేవలం హైహెడ్ స్టార్ ఫోన్లకు మాత్రమే ఉంది. కారణం ఏమిటంటే భారత్లో అమలవుతున్న 90% ఫోన్లు విదేశీయంగా తయారు చేస్తున్నవే. అంటే దిగుమతి అభివృద్ధిని కేవలం 5%. పేషెంట్ తగ్గింపుతో కొన్ని ఐఫోన్లు మోడల్ శాంసంగ్, ఒప్పో, వివో వంటి ఇతర అనేక సంస్థలు తయారు చేస్తున్న ఫోల్డ్ ఫుల్ ఫోన్ల ఖరీదు 5% తగ్గనుంది. పూర్తిగా తయారైన మొబైల్ ఫోన్లపై సుంకం పెంచడం, స్థానిక ఉత్పత్తి అవసరమైన వీడియో భాగాలపై సుంకాలు మినహాయింపు వంటి ప్రభుత్వ విధానాలను కారణంగా దిగుమతులు గడిచిన దశాబ్దం నుంచి తగ్గుతూ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్పై పన్ను పిడుగు. ఆయిల్ కంపెనీలకు చేదువార్త. జీవనాడికి జీరో. జలశక్తి శాఖకు 21,21 కోట్లు. పోలవరానికి పైసా లేదు. రైల్వే జోన్ మళ్లీ మునిచేయ. భూముల రీసర్వే కేంద్ర జై. ప్రజలను మోసగించేందుకు టీడీపీ అడవిడి. చకనాయంలోనే కుప్పూరు ఒరకళ్ళు. ప్రజల స్వాస్థ్యం కల్పించకపోయారు. ప్రతిపక్ష నేత వదలచెలలా ఆదేశాలు ఇవ్వండి. ఈ ఏడాది డిఎస్పీ పోస్టులు పరిశీలినట్లే. మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పోరాట. ఆ కేసులో అల్లరి నిందితులు అంబటి ప్రాణహాని లేదు. పేదరికం లేని సమాజం సృష్టిస్తాం. అన్నం తిరవేసిన సిపికి ఓట్లు వేశారా? అవాస్తవాలను వల్ల జయించారు. దారితీపం ధన్యవాద తీర్మానం. అంతా బాబు జపం విపక్షమైన విషయం. నీట్ రీటెస్ట్కు నో ఎంట్రీ. అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా. అరెస్టేక్ డెమోక్రటిక్ ఓట్లు. సెక్యూరిటీ విడిపించండి, అంతటిని బయటికి పంపించారు. ప్రత్యేక హోదాపై నిద్రలేని బీహార్ అసెంబ్లీ. ఉగ్రవాద జైల్లో 20 మంది. వరదలోని లంకలు. కృష్ణమ్మ జలకళ. ఇది ఇంకా సాక్షి న్యూస్ పేపర్